నమస్తే. ఇవాల్టి వార్తలకు స్వాగతం. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతులకు ఏం మేలు చేయలేదు. మాకు బోనస్ లేదు, రుణమాఫీ లేదు, ఏది లేదు. రుణమాఫీ అందరికీ చెయ్యాలే, 100కి 90% మందికి కాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. రైతును రోడ్డు మీద పడకుండా చేశాడు. ఎట్లుందా పెద్ద రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఏమున్నదే 2500 ఇస్తారన్నాడు, అవి గ్యాస్కి 500, అది లేదు. రుణమాఫీ అన్నారు, కొందరికి అయినాయి, కొందరికి కాలేదు. ఎట్లుంది రైతుల పరిస్థితి? మెయిన్ గా రైతులకు ఏం లేదు, ఏం మేలు చేయలే. రైతులకు ఏం చేస్తున్నాడు? అన్ని చేసినాడు. ఏం చేసిండు? బోనస్ ఇస్తాను. బోనస్ మాకు బోనస్ లేదు, రుణమాఫీ లేదు, ఏది లేదు. అంతేనా? రుణమాఫీ చేస్తానంటు నువ్వేమో లేదని అంటావు. ఎట్లుంది మొత్తాన్ని పరిపాలన? కొందరికి చేసిన వాళ్ళకి చేసిండు రుణమాఫీ, కొందరికి అయినాయి, కొందరు మొత్తుకుంటారు. 100% చేసినా నేను రైతులను మంచిగా చూసుకుంటాను అంటాడు. అంటే 100కు 90% అట్నే ఉన్నారు. 10% అయ్యారు. మీ పింఛన్లు ఎట్లున్నాయి? మా పింఛన్లు ఏమున్నాయి, అప్పటి పింఛన్లే ఉన్నాయి. అప్పుడు పింఛన్లే. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండనా? ఇప్పుడు ఆయన అంటే ఒకటి, ఆయన సరే ఏ తిన్నాడో ఏం తాగిండో ఎక్కడన్నా అమ్మిండో ఏం చేసిండో మనకు తెలియదు, కానీ ఆయన రైతులకు మాత్రం ఒకటి మంచిగా చేసిండే. రోడ్డు మీద నీళ్ళకి పోకుండా ఒకటి మాకు నీళ్ళు లేకుంటే నీళ్ళ సవలత్ చేసిండు. ప్రాజెక్టులు అయినాయి ఇక్కడ కొన్ని, దాని ద్వారా కొంచెం బోర్లు పంటలు కూడా మంచిగా. అంత ముందు ఆ 10 ఏళ్ళకి ముందు ఎట్లుండే? అప్పుడు కాలం మంచిగా లేకుండే, లేదు నీళ్ళు లేకుండే. జర ప్రాజెక్టులు అయినాయి, కాలువలు, బోర్లతోటి దాంతో దీంతో పంటలు మంచిగా ఉన్నాయి. ఈ ఫ్రీ బస్సు, తులం బంగారం, ఫ్రీ బస్ ఉన్నది. సీట్లకు ఉన్నదన్న మనకే ఉన్నది. అంతేనా? మన పల్లెటూరులో ఎన్నడో ఒకనాడు పోతాం, సీటు నౌకర్లు చేసి. రేవంత్ రెడ్డి ఏమో ఇక తెలియదు, అదృష్టం. అంతేనా? ఇలా తులం బంగారం వచ్చేటట్టుంది. తులం బంగారం ఇక పెడతానన్నాడు, ఎవరికి పెట్టిండో ఏం కథనో. ఇదివరకైతే ఏ కళ్యాణ లక్ష్మి మరి కొందరికి పెళ్లిళ్ళు అయిన కేసీఆర్ ఇచ్చింది కదా, ఈయన తులం బంగారం. అదే తులం బంగారం లేదు కదా, మరి రాలేదు. ఇందిరా మిల్లు రాలేదు. వెయ్యి రాదా? ఎట్లా మరి? ఏం రాకపోతే ఎట్లా మీ పరిస్థితి? మేమేం చేస్తాం ఇక పరిస్థితి అంటే, ఇక ఏం చేస్తాం చెప్పు, అంటే బతాము. అంతేనా? ఇంకేం చేసేది ఉన్నాయి.